వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సామాన్యులారా తస్మత్ జాగ్రత్త. ప్రస్తుత కాలంలో జరుగుతున్న ప్రధాన సైబర్ మోసాలు, సమగ్ర గైడ్ డిజిటల్ లావాదేవీలు మన జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు మన కష్టార్జితాన్ని కాజేయడానికి పొంచి ఉన్నారు. ఒక సైబర్ సెక్యూరిటీ నిపుణుడుగా ప్రస్తుతం సమాజంలో అమాయకులను బలి తీసుకుంటున్న భయంకరమైన మోసాల గురించి మీకు అవగాహన కల్పించడానికే గైడ్ చేస్తున్నాను అంటూ ఒక పోస్ట్ అయితే వచ్చింది. అవి మీ అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో దీన్ని వీడియో రూపంలో చేస్తున్నా. యూపీఐ మోసాల గురించి ఫస్ట్ తెలుసుకుందాం. నేరగాళ్లు యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ పంపడం ద్వారా మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు డబ్బులు స్వీకరించాల్సిన సమయంలో వారు మీకు పేమెంట్ రిక్వెస్ట్ పంపి దాన్ని ఆమోదించి పిన్ ఎంటర్ చేయమని చెప్తారు. ఇక అలాగే సిమ్ స్వాప్ ఫ్రాడ్. మీ ఫోన్ సిగ్నల్ అకస్మాత్తుగా నిలిపివేసి మీ పేరుతో డూప్లికేట్ సిమ్ కార్డు పొంది మీ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారు. సిమ్ పనిచేయకపోతే వెంటనే సర్వీస్ ప్రొవైడర్స్ని సంప్రదించాలి. అర్థమవుతుందా? ఈ రెండు ఏం లేదు, మీరు డబ్బులు చెల్లించాల్సి వస్తే ఇగో నేను రిక్వెస్ట్ పంపించిన దానికి పంపించేయమ్మా అంటారా అనేసి మనం చూడకుండానే పిన్ కొట్టేస్తే డబ్బులన్నీ ఖాళీ. ఒక్కోసారి మన ఫోన్ సిగ్నల్ అకస్మాత్తుగా ఆగిపోతే వెంటనే సర్వీస్ ప్రొవైడర్స్కి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకు అంటే ఆ టైంలోనే వాళ్ళు ఏం చేస్తారట, ఇంకా వేరే సిమ్ను మనలాగా తీసేసుకొని ఆ సిమ్ నుంచి మొత్తం హ్యాక్ అంతా చేసేస్తారట. వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తుంటారు? నిత్యం డిజిటల్ పేమెంట్స్ చేసే సామాన్యులు, ఆన్లైన్ వ్యాపారస్తుల్నే టార్గెట్ చేస్తారు. ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే పిన్ ఎంటర్ చేస్తే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. డబ్బులు స్వీకరించడానికి ఎప్పుడూ పిన్ అవసరం లేదు. అంటే మనకు డబ్బులు రావాలంటే మనం ఏం పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా మనం డబ్బులు పంపిస్తేనే మనం పిన్ ఎంటర్ చేయాలి. పంపించేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఒక చిన్న అటు ఇటు అయినా కూడా డబ్బులు హోమ్ ఫట్ అయిపోతాయి. ఎవడైనా ఇగో అమ్మ మీకు డబ్బులు వేయాలనుకుంటున్న పిన్ ఎంటర్ చేయాలంటే గోబు నుంచి గుయ్యను కొట్టండి. అరే నువ్వు నాకు డబ్బులు పంపించాలంటే నేనెందుకు పిన్ ఎంటర్ చేయాలరా అని. ఇక అలాగే గుర్తు తెలియని వాళ్ళు క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయమంటే చెయ్యకండి. ఎందుకు చెయ్యాలి అని అడగండి. ఒకవేళ ఇలాగాక మీరు దోపిడీకి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. ఇక రెండవది డిజిటల్ అరెస్ట్ మోసం. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న మోసం. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దీనివల్ల ప్రజలు దాదాపు 120.3 కోట్లు నష్టపోయారు. ఇక సిబిఐ, ఆర్బీఐ, పోలీస్ అధికారులం అని నకిలీ యూనిఫామ్ ధరించి వీడియో కాల్ చేస్తారు. మీ పేరు మీద వచ్చిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయని, మనీ లాండరింగ్ మీద జరుగుతోందని భయపెడతారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో గంటల తరబడి వీడియో కాల్లో ఒంటరిగా ఉంచి లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఈ ముఠాలు ప్రధానంగా మయన్మార్, కాంబోడియా, లావోస్ వంటి దేశాల నుంచి పనిచేస్తుంటాయి. దీని తీవ్రత మార్చి 2025లో కర్ణాటక చెందిన ఒక వృద్ధ దంపతులు 50 లక్షలు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక వీళ్ళు ఎవరిని లక్ష్యం చేస్తారంటే చదువుకునే పిల్లల్ని, ఉద్యోగస్తుల్ని, ఒంటరిగా ఉండే వాళ్ళని, వృద్ధుల్ని టార్గెట్ చేస్తారు. మరి ఎట్లా జాగ్రత్త పడాలి? చట్టబద్ధంగా డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు. ఏ ప్రభుత్వ అధికారి కూడా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయడు లేదా డబ్బులు అడగరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవడైనా మీకు కాల్ చేసి ఇట్లా అడిగితే ముందు ఆ కాల్ కట్ చేసేసేయండి. అరే బాయ్ నేనేమైనా తప్పు చేస్తే నా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయి, పిచ్చ వేషాలు వేసినామంటే పళ్ళు రాళ్ళ కొడతా అని సమాధానం చెప్పండి. ఇక మూడోది ఓఎల్ఎక్స్ మరియు మార్కెట్ ప్లేస్ మోసాలు. సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మేవారిని లక్ష్యంగా చేసుకొని ఈ మోసాలు జరుగుతాయి. నేరగాళ్లు తాము సైనికులమని నకిలీ గుర్తింపు కార్డులు చూపిస్తారు. ఉదాహరణకు షీల్ కుమార్ వంటి పేర్లతో నకిలీ ఐడీలు వాడతారు. ఇక వస్తువులను ఆర్మీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ద్వారా పంపిస్తామని నమ్మించి అడ్వాన్స్ అడగడం లేదా పేటిఎం స్పూప్ వంటి నకిలీ యాప్స్ ద్వారా డబ్బులు పంపినట్లు స్క్రీన్ షాట్లు చూపిస్తారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మేవారే వీళ్ళ లక్ష్యం, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు. కాబట్టి వస్తువును ప్రత్యక్షంగా చూడకుండా, ధృవీకరించకుండా ఎప్పుడూ అడ్వాన్స్ ఇవ్వకండి. క్యూఆర్ కోడ్ కేవలం పేమెంట్ చేయడానికి మాత్రమేనని గుర్తుంచుకోండి. మరి ఇలా జరిగితే ఏం చేయాలి? ఓఎల్ఎక్స్ సపోర్ట్కి safety@olx.in రిపోర్ట్ చేయండి. బ్యాంక్ లావాదేవీలను ఎమ్మటే ఆపేయండి. ఇక 4 యూట్యూబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జాబ్ స్కామ్. తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చుననే ఆశ మీరు ఆయుధంగా వాడుకుంటారు వీళ్ళు. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మిమ్మల్ని సంప్రదించి యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తే రోజుకు 5,000 వరకు ఇస్తామని చెప్తారు. మొదట చిన్న మొత్తాలు ఇచ్చి నమ్మించి తర్వాత టాస్క్ మేనేజర్ పేరుతో మిమ్మల్ని ఒక గ్రూప్లో చేర్చి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ టాస్క్ చేయమని అడుగుతారు. మీరు డబ్బు కట్టగానే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు.
వీళ్ళ టార్గెట్ విద్యార్థులు, నిరుద్యోగులు, గృహిణులు. మరి ఎలా జాగ్రత్త పడాలి? ఉద్యోగం ఇచ్చేవారు ఎప్పుడూ మీ నుండి డబ్బులు అడగరు. సులభంగా వచ్చే డబ్బు వెనుక ఖచ్చితంగా మోసం ఉంటుంది, గ్రహించండి. ఇలా కనుక మోసపోతే వెంటనే టెలిగ్రామ్ ఛానల్స్ నుంచి బయటికి రండి. పేమెంట్స్ స్క్రీన్ షాట్లతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఇక 5వది, విద్యుత్ బిల్లు చెల్లింపు మోసాలు. ఈ విధానం మీ విద్యుత్ బిల్లు అప్డేట్ కాలేదు, ఈ రాత్రికే కనెక్షన్ కట్ చేస్తాం అని ఎస్ఎంఎస్ వాట్సాప్లో మెసేజో వస్తుంది. భయంతో మనం ఏం చేస్తాం? నకిలీ హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయమని, ఎనీడెస్క్ వంటి రిమోట్ యాక్సెస్ యాప్స్ డౌన్లోడ్ చేయమని కోరిన వెంటనే టక్కున చేసేస్తాం. ఇక వీళ్లకు ఎవరు టార్గెట్ అంటే గృహ వినియోగదారులు. అధికారిక విద్యుత్ బోర్డు వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే బిల్లులు చెక్ చేయండి. సందేహాల్లోని లింక్స్ క్లిక్ చేయకండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించండి. బ్యాంక్ ఖాతాలను సెక్యూర్ చేసుకోండి. ఇక 6వది, ట్రాఫిక్ ఈ చలాన్ మోసాలు. ఈ విధానం మీకు ట్రాఫిక్ చలానా పడిందని నకిలీ లింకులతో మెసేజ్లు వస్తాయి. ఆ లింక్ క్లిక్ చేస్తే అది ప్రభుత్వ సైట్లా కనిపించే నకిలీ పోర్టల్ తీసుకెళ్లి మీ కార్డు వివరాలు దొంగలిస్తుంది. వాహనదారులు వీళ్లకు లక్ష్యం. చలాన్ చెక్ చేయడానికి కేవలం అధికారిక వెబ్సైట్ ఈ చలానా మాత్రమే ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఒకవేళ ఇలా జరిగితే బాధితులు ఏం చేయాలి? కార్డు వివరాలు ఎంటర్ చేసి ఉంటే వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి కార్డుని బ్లాక్ చేయండి. ఇక 7వది, కస్టమ్స్ మోసాలు. ఇక మీ పేరుతో వచ్చిన పార్సిల్ నిషేధిత వస్తువులు ఉన్నాయి, తాము కస్టమ్స్ అధికారులమని భయపెడతారు. నమ్మకం కలిగించడానికి వీరు పోలీసు యూనిఫామ్ ధరించి వెనుక ఒక పోలీస్ స్టేషన్ సెటప్ కనిపించేలా వీడియో కాల్ చేస్తారు. కేసు మాఫీ చేయడానికి పెనాల్టీ కట్టమని డిమాండ్ చేస్తారు. సాధారణ పౌరులు వీళ్లకు లక్ష్యం. ఏ ప్రభుత్వ అధికారి ఫోన్ కాల్ ద్వారా డబ్బులు అడగరని గుర్తుంచుకోండి. అపరిచిత వ్యక్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. భయపడకుండా కాల్ కట్ చేసి మీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఇక 8వది, ఏఐ వాయిస్ క్లోనింగ్ మోసం. సోషల్ మీడియా నుండి మీ సన్నిహితుల వాయిస్ని సేకరించి ఏఐ ద్వారా క్లోన్ చేస్తారు. ఆ వాయిస్తో మీకు కాల్ చేసి వారు ప్రమాదంలో ఉన్నారని లేదా అరెస్ట్ అయ్యారని నమ్మించి అత్యవసరంగా డబ్బు పంపమని అడుగుతారు. ఇక ముందుగా నిర్ణయించుకున్న ఫ్యామిలీ సేఫ్ వర్డ్ అడగండి. ఇది కేవలం మీ కుటుంబ సభ్యులకు తెలిసిన రహస్య పదమై ఉండాలి. అది చెప్పలేకపోతే అది మోసం అని గ్రహించండి. సదరు వ్యక్తికి ఉన్న పాత నెంబర్కి కాల్ చేసి ధృవీకరించుకోండి. మోసం జరిగితే 1930కి కాల్ చేయండి. ఇక 9వది, రొమాన్స్ అండ్ డేటింగ్ మోసాలు. ఆన్లైన్ డేటింగ్ యాప్స్లో అందమైన ఫోటోలతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి ప్రేమగా నటిస్తూ నెలల తరబడి నమ్మకం పెంచుకుంటారు. తర్వాత ఏదో అత్యంత అవసరమైన వైద్య సమస్య లేదా వ్యాపార నష్టం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. ఒంటరిగా ఉన్న వాళ్ళు, ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఉపయోగించే వాళ్ళే వీళ్ళ లక్ష్యం. ముఖపరిచయం లేని వ్యక్తులకు ఎప్పుడూ డబ్బులు పంపకూడదు. ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి అవి అసలైనవో కాదో పరీక్షించండి. సదరు యాప్లో రిపోర్ట్ చేసి నేరగాన్ని బ్లాక్ చేయండి. ఇక 10వది, ప్రయాణ సంబంధిత మోసాలు. గూగుల్ సెర్చ్లో కనిపించే నకిలీ వెబ్సైట్ల ద్వారా తక్కువ ధరకు విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ ఆఫర్ చేస్తారు. ఉదాహరణకు URLలో booking.comకి బదులుగా b00king.com 0 వాడతారు. ఇలాంటి మార్పులు చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత సర్వీస్ ఉండదు, వెబ్సైట్ మాయమవుతుంది. పైగా తక్కువ ఖర్చులతో పర్యటన చేయాలి అనే యాత్రికులే వీళ్ళకు టార్గెట్. ఇక ఎలా జాగ్రత్త పడాలంటే వెబ్సైట్ URL స్పెల్లింగ్ సరి చూసుకోండి. కేవలం గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్లు లేదా అధికారిక యాప్స్ ద్వారానే బుక్ చేసుకోండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ నిలిపివేయమని రిక్వెస్ట్ చేయండి. సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి. ఇక ఫైనల్గా రిపోర్టింగ్ గైడ్. సైబర్ నేరగాళ్ల ప్రధాన ఆయుధం మీ భయం, మీ అజ్ఞానం. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా పొరపాటున మోసపోతే వెంటనే టెన్షన్ పడకండి. 1930 ఈ జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. మొదటి 2 గంటల్లో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. www.cybercrime.gov.in ఈ అధికారిక వెబ్సైట్లో ఆధారాలతో ఫిర్యాదు నమోదు చేయండి. అనుమానిత కాల్స్ మరియు SMSలను గుర్తించడానికి ఈ యాప్ ఉపయోగించండి. మీ బ్యాంకుకు వెంటనే సమాచారం ఇచ్చి ఖాతాలను ఫ్రీజ్ చేయండి. గుర్తుంచుకోండి, భయం వద్దు, అవగాహన మాత్రమే మనల్ని రక్షిస్తుంది. మీ భయమే వాళ్లకు ఆయుధం, వాళ్లకు పెట్టుబడి. కాకుండా భయం లేకుండా వచ్చే కాల్స్ని కానీ జరగబోయే అనర్థాలను కానీ ధైర్యంగా ఎదుర్కోండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తూనే ఉందండి,
ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.